శుభోదయం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం నతిర్యం. ఈనాటి విశేషం శంకర భగవత్పాదుల కైలాస గమనం, అలాగే రామ లక్ష్మణ ద్వాదశి. శివశక్త్యాయుక్తో యది భవసి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితమపి. ఒకటి సౌందర్య లహరి, రెండవది శివానంద లహరి. శివాభ్యాం, ఇద్దరు శివులు ఎక్కడండి? మనలో శివుడున్నాడు, బయట శివుడున్నాడు అని అర్థం. శివా అంటే శివ ఈశ్వరుడు, శివ భవాని అమ్మవారు. ఇరువురి అనుగ్రహం లభించినటువంటి స్వరూపం శంకర భగవత్పాదుల వారు కైలాసానికి వెళ్ళి అయ్య అనుగ్రహంతో 5 అమృతలింగాలను, చంద్రమౌళీశ్వర స్వరూపాలను, సౌందర్యలహరి స్వరూపాన్ని మనకు తీసుకువచ్చారు, అందించారు అంటూ లొల్ల లక్ష్మీధర పండితులు మొదలుగా అనేక మంది చేసిన వ్యాఖ్యానాలు, కథనాలు ఇలా తెలియజేస్తున్నాయి. ఈ సౌందర్య లహరిలో మొదటి 41 శ్లోకాలకు ఆనందలహరి అని పేరు. ఆ పిమ్మట 59 శ్లోకాలకు సౌందర్య లహరి అని పేరు. మొదటి ఈ 41 శ్లోకాలలో అనేక తంత్ర రహస్యాలు, వేదాంత రహస్యాలు, సాధనా సంబంధిత విషయాలు నిబిడీకృతమై ఉండగా తర్వాతి 59 శ్లోకాలలో అమ్మవారిని పాదాది ఆ స్వరూపమంతా కూడా నఖ శిఖ స్వరూపాదులలో వర్ణించడం పరమాద్భుతంగా ఉంటుంది. అమ్మ ఎలా ఉంటుంది చెప్పడం చాలా కష్టం, చూపించడం చాలా సులభం. అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది ఇది చూపించడం కూడా చాలా కష్టం, అనుభవించడం మాత్రమే చాలా సులభం. ఈ రెండింటినీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఇదిగో సౌందర్యలహరి చదవాలి అంటారు సాధకులు. అమ్మ ఎలా ఉంటుందండి? ఇదిగో ఇలా ఉంటుంది. నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితమపి నరం వర్షీయాంసం నయనమలినం నర్మసుజడం తమాపాంగాపాంగో పతితమనుధావంతి శతశః గళద్వేణీ బంధ. అమ్మ నీ అనుగ్రహం ఉంటే, నీ దృక్కులలో నేను ఉన్నానా, ఇంతకంటే మించి నాకు కావాల్సింది ఇంకేముంటుంది? నా కళ్ళలో ఊసులున్నాయి, నా శరీరమంతా కూడా ముడతలు పడింది, నాకు నర్మ భాషణలు తెలియవు. నరం వర్షీయాంసం నయనమలినం నర్మసుజ్జడం. కానీ తల్లి నీ కరుణ ఉంటే సకల ప్రపంచమంతా కూడా నా వెంటే ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దదీయాం సందీనం స్నపతి కృపయా మామపి శివే. తల్లి నీ దీర్ఘములైనటువంటి చూపులు, నల్లని కలవల వంటి నీ చూపులలో నేను తడిసి ముద్దవుతే ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది తల్లి? అమ్మ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సౌందర్య లహరి చదవండి. వేదాంతం అంటే ఏమిటో, అద్వైతం అంటే ఏమిటో, శ్రీచక్రం అంటే ఏమిటో, ప్రపంచమంతా ఏ తత్వంలో మునిగి తేలుతున్నదో, 96 కోణాల ఈ ప్రపంచమంతా కూడా 5 కోణాలు ఊర్ధ్వంగాను 4 కోణాలు అధోముఖంగాను ఉండే ఈ ప్రపంచమంతా కూడా ఎలా విలసిల్లుతుందో తెలుసుకోవాలి అంటే ఆనందలహరి చదవండి. ఈ రెండూ కూడా జమిలిగా ఉండేటటువంటి స్వరూపము మనకు లభించేటటువంటి సౌందర్య లహరి స్వరూపం. దీనిని అధ్యయనం చేద్దాం. ఇది మనకు లభించినటువంటి రోజు ఈరోజు. నందీశ్వరుడు అందించారు కొన్ని శ్లోకాలు. భగవత్పాదుల వారు అమ్మను చూసి ఇలా గానం చేశారు 59 శ్లోకాలు. ఇలా అనేక మంది కథనాలుగా చెప్పి ఉండవచ్చునుగాక. 32కు పైగా ఉండే వ్యాఖ్యానాలలో లక్ష్మీధర పండితుల వారి వ్యాఖ్యానమే మనం శిఖరాయమానంగా భావన చేస్తూ, మూర్ధన్యమానంగా భావన చేస్తూ ఉండవచ్చునుగాక. కానీ అన్నింటికీ మూల బీజం ఒక్కటే, ఆదిశంకరులు. నడిచిన స్వామి, నడిచిన స్వరూపం శంకర భగవత్పాదుల వారు 8వ ఏట ప్రారంభం చేసిన ఆ వాంగ్మయ ధురీన పాటీరవం ఎలా ప్రవహించింది అంటే ఇది రసగంగా ప్రవాహం. ఇందులో మనం మునిగి తేలుదాం. కాబట్టి శంకర భగవత్పాదుల వారిని ఇలా జ్ఞాపకం చేసుకుందాం. చంద్రమౌళీశ్వర దర్శనం మనకు ఎంతో ఎన్నో జన్మల భాగ్యంగానో లభించేటటువంటి అదృష్టం.
శృంగేరికి వెళదామా, శారదా చంద్రమౌళీశ్వరులను దర్శనం చేసుకుందామా, శివాభ్యాం ఇలా స్తోత్రం చేద్దామా, ఇక్కడ ఉన్నాడు ఆయన, హృది పునర్భవాభ్యాం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, అంతా ఉన్నాడా, ఇక్కడ ఉంటాడు. ఇలా భావన చేయడమే సౌందర్య లహరిలో ఉండేటటువంటి తత్వరహస్యం. ఇరువురు ఒక్కటే. ఇది అర్ధనారీశ్వర స్వరూపం కాదు, ఇదంతా కూడా అద్వైతమే. అమ్మవారి స్తోత్రంలో కూడా, ఆ సౌందర్యలహరి స్తోత్రంలో కూడా, ఈనాడు మనకు లభించినటువంటి ఈ స్తోత్ర రహస్యంలో కూడా ఉన్నది ఒక్కటే, అది అద్వైత తత్వం. రెండు కానిది నద్వైతం. నద్వైతం ఇక్కడ గురువు, శిష్యుడు, దైవము, భక్తుడు ఏదీ లేదు, అంతా ఒక్కటే. అది బ్రహ్మతత్వం, అది చైతన్య స్వరూపం, అది శుద్ధ చైతన్య స్వరూపం. అటువంటి స్వరూపాన్ని మనం మననం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే అందుకు ఒకే ఒక్కటి, అమ్మ నీ అనుగ్రహం ఉండాలి. ఎలాగా అంటే జడం, నేను జడుడిని, నాకు తెలిసింది ఒక్కటే. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీం జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీం దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధో నిమగ్నానాం తం శ్రామురరిపువరాహస్య భవతి. అమ్మ నీ పాదాలు ఈ రెండు చాలు నాకు. ఇంతటి జ్ఞానం మనం పెంపొందింపజేసుకోవాలి అంటే ఈరోజు మనం శంకర కైలాస గమనం అన్న వార్తను జ్ఞాపకం పెట్టుకొని సౌందర్య లహరిని మననం చేసే ప్రయత్నం చేద్దాం. రామ లక్ష్మణ ద్వాదశి ఈనాటి మరొక విశేషం. దైవం అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉంటాం అని కోరుకుంటూ శుభమస్తు.